శ్రీ విఘ్నేశాయ నమః. నమస్కారం అండి. మీరు అడుగుతున్న ప్రశ్న, గురుబలం లేకుండా వివాహం జరుగుతుందా గురువు గారు? చాలా చక్కటి ప్రశ్న వేశారండి. అందరికీ తెలుసు గురుబలం ఉంటేనే వివాహం అవుతుందని. కానీ కొన్ని సందర్భాలలో గోచార రీత్యా గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో ఉంటేనే వివాహాలు జరుగుతాయి. కానీ కొన్ని సందర్భాలలో 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు లేకున్నా కానీ వివాహాలు జరుగుతాయి. అది ఎలా జరుగుతాయి? గురువు జాతక దశ వచ్చినప్పుడు, అతను మంచి స్థానములో ఉంటే ఆ గురు దశ వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. చాలా జాతకాలు పరిశీలించాను, చాలా మందికి చెప్పాను ఈ విషయాన్ని. లేదా గురుదశ నడుస్తూ ఉన్నప్పుడు గురువు సప్తమంలో ఉండి తన మిత్రగ్రహాలు ఏవైనా వచ్చినప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గోచార రీత్యా 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు అని చెప్పాను కదా. అలాగే శుక్రుని వల్ల కూడా వివాహాలు జరుగుతాయి. శుక్రబలం వల్ల కూడా వివాహాలు జరుగుతాయి. శుక్రుడు 2, 5, 9, 11 స్థానాలలో శుక్రుడు కనుక గోచార రీత్యా కనుక ఉండేది ఉంటే, అంటే తన రాశి నుంచి ఈ స్థానాలలో ఉంటే వివాహాలు జరుగుతాయి. ఇక జాతకములో శుక్రుడు 7వ అధిపతి అయి అతని దశ కనుక వస్తే ఖచ్చితంగా వివాహం జరుగుతూ ఉంటుంది. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో బుధుని వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురువు అంతర్దశ, గురువు యొక్క అంతర్దశ నడిచినా కానీ వివాహాలు జరుగుతాయి. చాలామందికి గోచార రీత్యా నాకు లగ్నబలం లేదు, అయినా కానీ నాకు వివాహం జరిగింది. అయ్యగారు కూడా చెప్తారు నీకు లగ్నబలం లేదని, వివాహం జరుగుతుంది. ఆ అయ్యగారు తప్పని అంటారు. అంటే అక్కడ అది విషయం అది కాదు. జాతక రీత్యా కూడా దశలు నడిచినప్పుడు, తన మిత్రగ్రహాల యొక్క దశలు నడిచినప్పుడు, లేదా అంతర్దశలు నడిచినప్పుడు, లేదా గ్రహము ఉచ్చస్థానము పొందినప్పుడు ఆ దశానాథుని యొక్క దశ నడిచినప్పుడు వివాహాలు జరుగుతాయి. కానీ కేవలము గోచార రీత్యానే లెక్క చేసుకొని 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు లేడు, మీకు వివాహం జరగదు అనేది మాత్రం 100కు 100% తప్పు. కాబట్టి గురుబలం లేకున్నా కానీ వివాహాలు జరుగుతాయి. దాని జాతక రీత్యా ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. పరిశీలించి ఒకవేళ కనుక అక్కడ కూడా సరిగా లేకపోయేది ఉంటే, తనకు ఏ గ్రహమైతే సరిపోతలేదో ఆ గ్రహాన్ని కనుక ఆరాధించేది ఉంటే వివాహాలు జరుగుతాయి. ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఎంతోమందికి సహాయం అందించారు. మీకు ఏదైనా జాతక సమస్యల గురించి చర్చించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.